ఇవాళ యోగా దినోత్సవం అదొక లెక్క అయితే మొదటనే మా పసునూరి అద్భుతంగా చెప్తా ఉన్నాడు విషయాలు. నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో ప్రజాప్రభుత్వమే ఉండుంటే కనుక అధికారికమైనటువంటి వాక్యాలు ఎవరైనా ఉంటే పసునూరి లాంటి వాళ్ళే ఉంటారు 100%. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉండి ఉద్యమకారులని అద్భుతంగా ఆ రిలవెంట్ చెప్పే వాళ్ళని కనుక వాఖ్యాతగా తీసుకోదలుచుకుంటే పసునూరు లాంటి వాళ్ళే ఇవాళ వాఖ్యాతగా ఉండేటువంటి పరిస్థితి ఉండిపో. ఎవరెవరు వచ్చి కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏమవుతుందో కూడా అర్థమవుతలే. అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ గజల్ శ్రీనివాస్ ఒక పాట పాడుతామంటే కడుపులో తిప్పిపోయి కింద మీద అవుతుండే, ఆగమాగం అయిపోతుండే పానం అంతా కూడా. ఏదో అది ఉంటుండే, అది ఎవరి తెలుగు కూడా అనేది పాడుతామండి. అది బాడినప్పుడు ఎంత బాధ అయిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ త్యాగపురుషుల గురించి కొత్తగా ఎత్తుకుంటా ఉంటే అంతే బాధ ఉన్నది. గజల్ శ్రీనివాస్ బాధ ఇప్పుడు ఈ తరంలో కూడా అదే ఉన్నది. అందుకోసం సరే నేను ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో ఒక ఉద్యమకాడిగా పనిచేసిన కాలానికి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమయ్యా సార్ ఎంతవరకు వచ్చే మీద అంటారు. అంటే ఇంకా ఎప్పుడు మినిస్టర్ కావాల్సింటే ఏం కాలేదు కదా అంటాడు, లేకపోతే ఎమ్మెల్యే కాలే కదా అంటాడు. నేను రాష్ట్ర పరిచర్య కన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరీక్షలు రాసినటువంటి ప్రతి పిల్లగాన్ని అడిగితే నా గురించి వేరే గుర్తుపెట్టుకోకపోయి పుస్తకాలు రాసినందుకైతే దగాపడ్డ తెలంగాణ సూర్యాపేట జరిగింది, దాన్ని ఎవరు జరిపిరా అంటే చెరుకు సుధాకర్ అంటారు కదనే, ఇంకేం కావాలి ఎమ్మెల్యే కాకపోతే ఏమా అంటుంది. మా కె శ్రీనివాస్ సార్ అయితే నేను బయటికి పెట్టి ఒక పుస్తకం ఉంటే వారి పుస్తకం నాకు ఇచ్చినప్పుడు జైలు కవి చెరుకు సుధాకర్కి అని చెప్పేసి పుస్తకం ఇచ్చింది. ఇక నాకు అంతకంటే ఇప్పుడు ఎంపీ కాకపోతే ఏమా, లేకపోతే ఎర్రబుగ్గ లేకపోతే ఏమా. ఎందుకంటే హింస అనుభవించేటప్పుడు జోకులు వేయడం కూడా ఉండాలి. మా విమలక్క కెరక జార్జి రెడ్డి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కష్టకాలం లోపల కూడా పోలీసులతో ఎట్లా జోకులు వేస్తుంటారు. నన్ను వరంగల్ నుంచి ఈ దిల్కుషా గెస్ట్ హౌస్ తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు మరి అది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఉద్యమకాలను ఇప్పుడు గౌరవించిన కూడా వాళ్ళు ఎక్కువ గౌరవించారు అప్పుడున్న కాలంలో. నాకు కారు, నాకు ఒక వెహికల్, పెద్ద వెహికల్, దాని వెనక రెండు తర్వాత ముందర ఒక సైరన్, తర్వాత ట్రాఫిక్ వస్తున్న క్లియరెన్స్ కోసం మళ్ళీ ఫోన్లలో. నేను ఆయనతో అన్నా, నీ అమ్మ ఇంకా తెలంగాణ వచ్చినా రాకుండా ఎట్లా వచ్చింది రా భయ్, నేను మినిస్టర్ కాకుండా పర్వాలేదు కానీ నా కోసం నువ్వు ట్రాఫిక్ క్లియర్ చేసి ఇంత అట్టహాసం చేసినాక నా జీవితం ధన్యం పోరా భయ్, తర్వాత ఏం ముచ్చట ఎట్లా కానీ అనుకున్నా. కానీ నిజంగా అన్నమాట అట్నే అయిపోయింది. నేను మంత్రి కాకపోయినా, నేను మంత్రి కాకుండా పోయిన పర్వాలేదు, ఏమైంది అనుభవించారు కదా. మంత్రికి మించినటువంటి ఒక సొసైటీ ఉన్నాడు ఒక దాన్ని. ఈ రాష్ట్రంలో ఏడికి పోయినా కూడా మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఇరికే నాన్న అట్లా కనపడుతుంది అనుకుంటున్నావా అంటే విషయం చెప్పేటప్పుడు కేసీఆర్ కంటే నేను తాతయ్య అంటాడు. కేసీఆర్ కంటే తాత అని ఇంతమందితో అనిపించుకోగలేదు. ఇప్పుడు కేసీఆర్ కనుక కేసీఆర్ మంత్రివర్గంలో ప్రగతి భవన్ పోయి ఆయన తలుపు తీయకపోగా బాధపడి గుండెలు బాధపడకుండా అదే బెటర్ కదా. ఒక మంచి పుస్తకం ఇవాళ అవసరం ఉంది కాబట్టి తీసుకొని వచ్చిండ్రు. ఈ సందర్భంలో వ్యాఖ్యానంలో మళ్ళీ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో గూడంజన్న చనిపోయినప్పుడు వారు చనిపోక ముందుకు మా నాయనగారి పేరు మీద ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయనకు సాహితీ ఒక పురస్కారం గోరటెంకన మొదటిస్తే ఇంకోటి అవాళ గూడంజనకి ఇచ్చినాం. చక్రాల తీసుకొని వచ్చేసి ఇదే దగ్గర సన్మానం చేసినాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే హాల్లో ఈ రాష్ట్రంలో ఎవరు ముందుకు రాకపోయినా తెలంగాణ ఉద్యమ వేదికగా ఆయన్ని గౌరవించి ఆయన కుటుంబాన్ని పిలిచి బ్రహ్మాండంగా వాళ్ళకు సభ జరపగలిగినాం. ఇవాళ ఇంతకాలం తర్వాత అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ చరిత్ర చదివిన వాళ్ళందరికీ కూడా ఒకే రోజు వచ్చింది కాబట్టి, అంటే గాంధీది లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా వచ్చిందో అదో అట్లా ఆ టైపు లోపల జయశంకర్ సార్ వర్ధంతి జరిపే రోజు మర్చిపోకుండా గూడంజ అన్నటువంటి వర్ధంతిని కూడా జరపడం మర్చిపోకండి. 100% నేను అంటామన్నా ఒక బయాస్ అంటే మనముగా తెలిసో తెలియకో ఒక గ్యాప్ ఇచ్చినా సరే రాజకీయ అసమానతని అస్పృశ్యతని అనుభవిస్తున్నటువంటి వర్గాలు ఖచ్చితంగా ఒక మాట అనేటువంటి అవకాశాన్ని తెచ్చుకోకండి. ఏ వర్గాలకైనా నేను చెప్తాను, ఏ పార్టీనే కానీ. తెలంగాణ రాష్ట్రానికి సాహిత్యం లోపల ఒక ఫోర్స్ ఇవాళ తీసుకొని వచ్చినట్టు. ఇవాళ తెలుగు సినిమా ఒక పాట వస్తే జాజిరెడ్డి సినిమాను విరాట్ అపూర్వం వస్తే జిలకర్ శ్రీనివాసం మన వాళ్ళు పాట రాస్తే
ఏ ఫోర్స్ అయితే ఉందో దానికి లక్షల రెట్ల అంటే కాంతి వేగంతో ఉండేటువంటి ఫోర్స్ గూడంజన తెలంగాణ పాటకు అందించిండు, తెలంగాణ ఉద్యమానికి అందించిండు. కాబట్టి ఆయన్ని కూడా సమానంగా గౌరవించేట్టు పనిచేయాలి. ఇవాళ ఇద్దరిని సమానంగా పెట్టి ఈ వేదిక మీద నివాళులు అర్పించేది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ కిందనే పుస్తకం చేసిందని చెప్పి భావిస్తామన్నా. అన్ని రాజకీయ పార్టీలుగా వచ్చినటువంటి మిత్రులు పాటలు అంటే అనేక సందర్భాల్లో ఇంకా తెలంగాణ ప్రజా జీవితంలో నిత్యం తిరుగుతున్నటువంటి వాళ్ళు అంటే మనము బాగా విజ్ఞానం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మనము వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటూ ఉంటాం. సరే ఉద్యమకారులకు అట్లా వాకింగ్ మూవ్మెంట్ ఉండేది అంటే దాని ఏమంటారు నడిచేటువంటి ఉద్యమకారులు ఎట్లా ఉద్యమకారు నడవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో ప్రజా జీవితంలో రోజు నడుస్తున్నటువంటి వాళ్ళే, పోరాడుతున్నటువంటి వాళ్ళే, తెగించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళే, చరిత్రకు తమ కంట్రిబ్యూషన్ని రక్తమాంసాలతోటి అద్దుతున్నటువంటి వాళ్ళే. అందుకోసమని పిల్లలు చాలామంది కూడా అంటే ఎంతో ఇంట్రెస్ట్ తోటి వచ్చినారు. ఇవాళ ఈ సందర్భంగా అంటే నిన్న మొన్న ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా కొంచెం బాధాకరమైన వాతావరణం కూడా ఉన్నది. మీ అందరికీ అది కూడా గుర్తు చేయాలి. అగ్నిపథ్కి సంబంధించినటువంటి విషయం లోపల కోచింగ్ సెంటర్ల యజమానులు సడన్గా విలన్లు అయిపోయింది. నేను రియాజ్తో షేర్ చేసుకున్నాను. అసలు సమస్య ఏందో ఎటుపోయింది, ఎందుకు ఇట్లాంటి పథకం అప్పుడు మిగతా వాళ్ళతో చర్చించకుండా ఇది ఎందుకు బయటకు వచ్చింది, ఇంతకంటే ఇక మెరుగైంది ఏమన్నా లేదా, లేకపోతే ట్రోల్ చేసుకునే యాటిట్యూడ్ కంటే ఇదన్నిటికి మించి డైరెక్ట్గా కోచింగ్ సెంటర్లు చేసినటువంటి వాళ్ళు పెద్ద కుట్ర చేశారని చెప్పేసి ఒక కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ నడుస్తాం. బహుశా నేనైతే ఎందుకంటే నేను నా పరిధి కాకపోవచ్చు కానీ కోచింగ్ సెంటర్ నడిపేటోళ్ళు కూడా తండ్రికి ఉండేటువంటి ఒక బాధ ఉంటుంది, అమ్మకు ఉండే కన్సర్న్ ఉంటుంది. అది పొరగాల దగ్గర ఫీజులు తీసుకుంటే కష్టపడి చదివిస్తుంటే వీళ్ళకి ఏం రాకపోయేటువంటి బాధ నాకు తెలిసి అది రియాజ్ లాంటి వాళ్ళకు లేదా వాళ్ళకు ఏదైతే డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి మిత్రులు కూడా అదే ఉంటుంది. బహుశా దాంతో వాళ్ళు ఏమైనా కూడా తప్పకుండా మీరు కొట్లాడాలి, ఇంజస్టిస్ జరగొద్దని కొట్లాడుంటే దాన్ని కూడా నెగిటివ్గా చూసేటువంటి పద్ధతి అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఆ మాట అనకపోతే బాగుండదేమో. చూస్తుండగానే మన కళ్ళ ముందర అంటే నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ దాడులు చేసిందంటే అది మనందరికీ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దాడి కాబట్టి. కానీ ఇవాళ నడుపుతున్నటువంటి చాలా చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్లో తమకు తాముగా విద్యా వ్యవస్థకి ఏదో ఒక కంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళు విద్యార్థులంతా ఉద్యోగార్థులు కావాలనేటువంటి ఆర్తి ఉన్నది కాబట్టి వాళ్ళకి నడుపుతున్నారు. కాబట్టి ఆ విషయం పట్ల కూడా మనం స్పందించవలసిన అవసరం ఉందేమని చెప్పి తెలియజేస్తూ ఈ పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలో కరదీపిక కావాలి. ఇక్కడ ఈ పుస్తకం చదివిన వారు మాత్రమే కాదు, తెలంగాణ చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఏది ఉందో వారందరికీ కూడా మంచి మార్కులతో ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి మనం కోరుకోవాలి. శ్రీనివాస్ గారు చెప్పిన దాంతో నేను చాలా సందర్భాల్లో మళ్ళీ ఏకీభవిస్తున్నా. 100% తెలంగాణ రాష్ట్రం రావడం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని అనేక ఆకాంక్షలు కూడా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. ముదునాష్టపు సమైక్య రాష్ట్రమే అయి ఉంటే ఈ మాత్రం అదృష్టం కూడా ఉండకపోయింది. దీంట్లో ఎవరు కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి దయ్యం లాంటి ప్రభుత్వాన్ని చెప్పి భూతద్దంలో చూపెట్టుకొని మనమే కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మన రక్తమాంసాలు ఉన్నటువంటి వాళ్ళమైతే, కొట్టాడే శక్తి ఉన్నటువంటి వాళ్ళమైతే చరిత్రలో ఎప్పటికీ ఏ ప్రభు కూడా శాశ్వతమైన ప్రభు ఉండడు. 100% ఒక బలమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి పాలనని రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి ఆకాంక్ష ఉండడం ప్రతి తెలంగాణ ఉద్యమకాడికి, అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఆసక్తి ఉన్నటువంటి అందరికీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తూ ప్యాలియంటాలజీ అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం, శిలాజ శాస్త్రాన్ని మాట్లాడుకుంటాం. శిలాజం అనేది కనుక మనకు దొరకకపోయింటే, ఇవాళ డైనోసార్స్ అనేటువంటి ఒక అస్థికలు మనకు దొరకకపోయినా, నిర్మాణం దొరకకపోయింటే ఈ భూమి మీద అట్లాంటి ఒక పెద్ద జీవి ఉండేనా అని చెప్పి ఆశ్చర్యపోతాం. ఇంకా అనేకమైనటువంటి ఎగిరేటువంటి చేపలు ఉండేది, లేకపోయింటే ఈదే అటువంటి గుర్రాలు ఉండేది అని చెప్పేసి మనకి ఇవాళ శిలాజాలు దొరికితే మనం నమ్ముతాము. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం రావడానికి ఉరికొయ్యలు ముద్దాడడానికైనా ఉండేటువంటి సాహసం ఉన్నటువంటి ఉద్యమకారులు ఉండిరి. వాళ్ళ ఉద్యోగాల్ని అన్నిటిని కోల్పోయి కూడా వాళ్ళు పనిచేసిండ్రు, వాళ్ళ కుటుంబాలు కూడా కోల్పోయింది అనేటువంటి చరిత్ర శిలాజం కంటే భద్రంగా ఈ పుస్తకంలో ఉందని చెప్పేటువంటి ప్రయత్నం నేను మరొకసారి తెలియజేస్తూ, అట్లా అంటే శిలాజానికే అంత రిలవెన్స్ ఉన్నప్పుడు బ్రతికున్నటువంటి ఉద్యమకారులు చరిత్ర కాలంలో మనం ఉన్నందుకు 100% ఇట్లాంటి పుస్తకం అవసరమే అని చెప్పి తెలియజేస్తూ ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక టైం మిషన్ని, తెలంగాణ ఉద్యమ టైం మిషన్ని రాసిన దాంట్లో నేను ఇంట్రొడక్షన్లో ఈ టైం మిషన్ తీసుకొచ్చినటువంటి రియాజ్కు, పబ్లిషర్స్కు, ఇవాళ పిలిచినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యంగా ఒక పాజిటివ్ నోట్ తోటి
ఇప్పుడున్న ప్రభుత్వాలకు ప్రభుత్వాది నేతలకు అనుకూలంగా రాయకుండా చరిత్రగా రాసి భావితరానికి అందించాలన్న ఒక మంచి మనసుతో సంకల్పం చేసుకున్న రచయితలు మా మిత్రులు రియాజ్ గారు, అలాగే కో ఆథర్ నరేష్ కొప్పు గారు, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా రోజుల తర్వాత ఉద్యమకారులందరినీ కూడా ఒక వేదిక మీద చూడడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఉద్యమ సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎన్నో కొన్ని విభేదాలు సహజంగా ఉంటాయి. ప్రతి మనిషి ఒక విధంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆలోచనలో మార్పులు, ఆలోచనలో భేదాలు ఉండడం సహజం. కానీ ఒక లక్ష్యంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకరు తన మేధాశక్తిని ఉపయోగించారు, ఒకరు ధనరాశులను ఉపయోగించారు, ఒకరు ఉద్యోగాలను వదిలేసి ముందుకొచ్చారు, ఒకరు రక్తాన్ని ఇచ్చారు, ఒకరు ప్రాణాన్ని ఇచ్చారు. ఇన్ని రకాలుగా మిళితమైన కావడం లైఫ్ లాంగ్గా కూడా ఆ పరిచయం ఉంటుందని చెప్పి మాకు తెలుసు. 2-3 ఉదాహరణలు మీకు చెప్పి, అంటే కొన్ని విషయాలు చాలా గొప్పగా మేము చేసాము ఉద్యమానికి అన్న వాళ్ళు కూడా అసలైన టైంలో మరి లాలూజీ పడి నిష్క్రియాపరత్వంగా కూర్చున్నారో తెలియదు. కానీ ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా కొన్ని శక్తులు బిల్లు ఫెయిల్ కావాలి అని చెప్పి చూసినాయి. అది స్పష్టంగా తెలుసు కొంతమందికి. కొందరేమో వారి నివాసంలో ఉన్నారు, కొందరేమో పార్లమెంట్లో కుట్రలు చేసిండ్రు. ముఖ్యంగా లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత అతిపెద్ద కుట్ర రాజ్యసభలో జరిగింది. ఎటువంటి భయంకరమైన కుట్ర అంటే ఆ కుట్రలో అన్ని పార్టీల వాళ్ళు, సీమాంధ్ర నాయకులు పాత్రదారులే. కేవలం 2-3 సవరణలు తీసుకొచ్చి రాజ్యసభ నుంచి బిల్లు లోక్సభకు పంపితే అక్కడికి రాజ్యసభ అయిపోతుంది, పార్లమెంట్ అయిపోతుంది, కొత్త ఎన్నికలు వస్తాయి, కొత్త ప్రభుత్వం వస్తుంది. మరి ఆ వచ్చిన ప్రభుత్వం ఇస్తుందో ఇయ్యదో, అంత భయంకరమైన ఒక అగాధంలోకి ఆ రోజు నెట్టివేయబడుతున్నాం. అటువంటి సమయంలో చేయాల్సిన వారు చేయాల్సిన పని చేశారు. అందులో ఖచ్చితంగా నా పాత్ర కూడా ఉంది. అది సజీవమై ఉంటుంది కలకాలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు వారు ఈరోజు అతిపెద్ద పోస్టుకు పోవడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే దాని మీద ఈరోజు ఎక్కువ మాట్లాడను, భవిష్యత్తులో తర్వాత మాట్లాడతా. ఖచ్చితంగా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలు ఛేదించడంలో ఈ వేదికలో ఉన్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క విశిష్టమైన పాత్ర. ఇక్కడ ఉన్న దిలీప్ గారితో, లక్ష్మణ్ గారితో సహా లైన్గా విమలక్క దాకా మనం లెక్క వేసుకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారితో సహా ఎన్నో కుట్రలు వాళ్ళ మేధాశక్తి, భగవంతుడిచ్చిన మేధాశక్తితోటి వాళ్లకు తోచిన విధంగా కుట్రలను ఛేదించడం కనుకనే ఈరోజు మన కోసం ఒక పుస్తకం తయారు చేసుకున్నాం. మన కోసం మన ప్రభుత్వం ఇచ్చిన, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల కోసం మన పిల్లలు కష్టపడి చదివి 90% ఉద్యోగాలు వాటిని తెచ్చుకోబోతా ఉన్నారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఎక్కువగా రాజకీయాలకు పోకుండా ఇంత మంచి అవకాశం నాకు రియాజ్ గారు ఇచ్చినందుకు, మా ఉద్యమ సహచరులను మళ్ళొకసారి కలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈనాటి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు పస్నూరు రవీందర్ గారికి, పెద్దలు ఆచార్య జయశంకర్ గారికి, పెద్దలు సుధాకర్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పోరాట యోధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే రియాజ్ గారితో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మాకు అందరికీ అనుబంధం. ఎందుకంటే మేము వరంగల్ నుంచి ఉన్నవాళ్ళం. వరంగల్ నేపథ్యం నుంచే రియాజ్ గారు కానీ ఇక్కడికి కానీ మేము కానీ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇలా ప్రధానంగా వారు రాసిన పుస్తకానికి సంబంధించి అత్యంత ఇంట్రెస్ట్ పెట్టి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈరోజు రావాలి, రియాజ్ గారితో పాటు ఒక అవకాశం ఉద్యమకారులతోటి అందరితోటి కలిసి ఈరోజు వేదికను పాల్పంచుకునే అవకాశం లభిస్తుంది. ఇంత మహత్తరమైన అవకాశం రియాజ్ గారు కల్పిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా జయశంకర్ సార్ వర్ధంతి, గూడంజయ్య గారి వర్ధంతి 2 ఉన్నాయని చెప్పి కూడా ఆ రోజు అనుకొని ఈ ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. వాస్తవంగా వారు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ఫ్లైట్కి రావాల్సి ఉండే తప్పనిసరి. అయితే మా పార్టీ పరంగా చూసినప్పుడు మా కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలవడం, దానికి సంబంధించి వాళ్ళ సత్యాగ్రహ దీక్ష చేస్తూ జంతర్ మందర్ దగ్గరికి ర్యాలీగా పోతున్న సందర్భంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా
పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. దానివల్ల రాలేకపోతున్నందుకు వారు చాలా ఎందుకంటే బాధపడుతూ ఆ విషయాన్ని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సోదరుడు రియాజ్ గారికి ప్రత్యేకంగా చెప్పి మళ్ళొక సందర్భంలో తప్పకుండా కలిసే అవకాశం మళ్ళీ కల్పించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ విషయం తెలియజేస్తూ ప్రధానంగా రియాజ్ గారు ఎంతోమందికి ఎందుకంటే వరంగల్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా వేల మంది విద్యార్థులకు భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగే విధంగా వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉండే విధంగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వారు ఇన్స్టిట్యూషన్ నడిపించినప్పుడు చూసినాం. వారి ఫాలోయింగ్ కానీ వారు ఆన్లైన్లో చెప్తుంటే కూడా వేలాది మంది వారి చెప్పే విధానాన్ని చూసే విధానాన్ని మేమందరం కూడా గమనించినాం. వాస్తవంగా ఇవాళ తెలంగాణ పుస్తకం చూసేద్దుంటే కూడా ముందు మాట రాసిన పెద్దలు సుధాకరణ గారు రాసిన పదాలు కొన్ని చూసిన నేను. ఎందుకంటే ఉద్యమంలో పడ్డ కష్టం, దానికి పడ్డ శ్రమ, వెచ్చించిన జీవితం ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ముఖ చిత్రం లోపల ప్రధాన భూమికగా ఉండే వాళ్ళే ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి మధ్యన కలిసి ఇవాళ ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే వచ్చిన తెలంగాణ లోపల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చాలామంది ఆశించిన సందర్భం లోపల యువత ప్రధానంగా, ఎందుకంటే యువకులు దాదాపు తెలంగాణ లోపల అఫీషియల్ లెక్కల ప్రకారమే దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు యువకులు ఉన్నారనేది స్పష్టంగా అఫీషియల్ లెక్కలే చెప్తున్నాయి. వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలనే వీళ్ళందరూ త్యాగాలు చేసి తెలంగాణ కోసం జీవితాలను మొత్తం కూడా వాళ్ళ వయస్సును వాళ్ళ జీవితాన్ని మొత్తం అర్పించి తెలంగాణ వస్తానికి చేసినారు. ఇవాళ రియాజ్ గారు రాసిన పుస్తకం కూడా పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినారు, సుధాకరణ కూడా చెప్తుంటే నేను నిన్న ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఒక వ్యక్తి పరిపాలిస్తూ వస్తుండొచ్చు, ఆ పాలన మనకి ఇవాళ నచ్చకపోవచ్చు. వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు, వేదిక కింద ఉన్నటువంటి ఒక పెద్దలు అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం. అందరి పేర్లు తీసుకోవట్లేను, క్షమించండి. ముందుగా నాకు నా సహచరుడు, మేము కలిసి పనిచేసాము, నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, నేను బాగా గౌరవించేటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక ఆదర్శవాది, మేధావి అయినటువంటి ఒక రియాజ్ గారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వి గో బ్యాక్ ఆల్మోస్ట్ 15 years, 15 ఏళ్ళు మేము ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసినాం. ఇన్ఫ్యాక్ట్ ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయము, సామాజిక తెలంగాణ ఇటువంటి ఒక సిద్ధాంత సారూప్యతకు వారు కూడా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి రియాజ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ కలిసి పనిచేస్తూ ఉన్నాం, అధికార ప్రతినిధిగా ఉన్నారు వారు. ఐ కంగ్రాచులేట్ యూ డియర్ బ్రదర్, డన్ అ గ్రేట్ జాబ్. ఐ పర్సనలీ థ్యాంక్ యూ. నాకు ఒక బాధ ఉంటుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఆధిపత్య రాజకీయాలు, అహంకార రాజకీయాలు, తెలంగాణ విద్రోహుల గుత్తాధిపత్యమైన తెలంగాణలో ఉద్యమకారుడిగా ఎవడన్నా గుర్తుపెట్టుకుంటారో పెట్టుకోరో అని ఎక్కడో ఒక చిన్న మెరమెర ఉంటుండే మనసులో. నాకు ఇవాళ మెరమెర పోయింది. ఎందుకంటే ఆయన పుస్తకంలో వచ్చిన ఫోటో వేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినరు అని చెప్పని పెట్టినరు. మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గుర్తు చేసినందుకు. అయితే ఆయన అధ్యాపకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ప్రమాదంలో పడ్డాడు, ఇవాళ పుస్తకం రాసి ప్రమాదంలో పడ్డాడు రియాజ్ భాయ్. ఎందుకు అంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు పుస్తకాలు రాసి ఎక్కువ తక్కువ మాట్లాడి ఇక అయితే పనికిరారు పాలిటిక్స్ అని చెప్పని ముద్ర వేసేస్తారనమాట. మీరు పనికిరారు రాజకీయాలకు, మీరు వెనక సీట్లో కూర్చోవాలా అని చెప్పని నువ్వు మేనిఫెస్టో రాయాలా, లేకపోతే నువ్వు వెనక సీట్లో కూర్చోవాలి తప్ప నువ్వు మాత్రం పనికిరావు ముందు వరుస రాజకీయానికి అంటారు. మరి ఐ డోంట్ నో హౌ యూ వాంట్ టు ఓవర్కమ్ దిస్ డేంజర్, బట్ సర్టన్లీ దెర్ ఇస్ ఏ స్వోర్డ్ హ్యాంగింగ్ ఆన్ యువర్ హెడ్. ఎందుకంటే నేషనల్ స్పోక్స్ పర్సన్ ద కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా మనకు కూడా ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ లైన్లు ఉండాలని. అది మీరు దెబ్బ కొట్టుకున్నారు, దాన్ని మాత్రం బయటపడాలి. ఇప్పుడు పుస్తకం రాసి మీకు మీరే దెబ్బ కొట్టుకున్నారు. వాస్తవంగా ఒక మంచి పుస్తకం రాసినారు. ఇంతకుముందు శ్రీనివాస్ గారితో కూడా, కే శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత
ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ కోసం కొట్లాడినామో, ఏ లక్ష్యం కోసం అయితే 1500 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారో, ఏ లక్ష్యం కోసం అయితే పేదింటి బిడ్డలు గజ్జగట్టి గొంగలు వేసుకొని ఆటలాడి పాటలు పాడి చైతన్యపరిచి తెలంగాణ సమాజాన్ని అంతా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటాల లెక్క తయారు చేసి తెలంగాణ సాధించుకున్నామో, అది నిజంగానే సాధించుకున్నామా, ఎందుకు సాధించుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక చర్చ తప్పనిసరిగా జరగాల. చరిత్ర బాగుంటుంది చదివినప్పుడు, కానీ ఇవాళ నడుస్తున్నటువంటి ఈ వర్తమాన కాలం భవిష్యత్తులో చరిత్ర అవుతుంది. ఈ చరిత్ర ఎట్లుండాలా, భవిష్యత్ చరిత్ర ఎట్లుండాలనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దురదృష్టం, ఇవాళ దర్ ఇస్ ఏ పవర్ షిఫ్ట్ దట్ హస్ హ్యాపెండ్. ఆధిపత్య మార్పిడి జరిగింది తప్ప థాట్ షిఫ్ట్ జరగల తెలంగాణలో. ఇవాళ దంగల్గా మారిపోయింది తెలంగాణ విద్రోహులకు దంగల్గా మారిపోయింది, లేకపోతే ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఒక దంగల్గా మారిపోయింది. ఇవాళ వాస్తవానికి తెలంగాణ ఉద్యమం, ద పర్పస్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ వాజ్ సోషల్ జస్టిస్. నాకు బాగా గుర్తు, మన కంచాయిలే గారితో ఒక సందర్భంలో ఏబిఎన్లో హీటెడ్ డిబేట్, ఒక 2 hours డిబేట్. పక్కన బిట్టలు ఉన్నాడు, ఇటు పక్కన నేనున్నాం, మధ్యలో కంచాయిలే గారు. ఆయన పవర్ఫుల్, మేము ఏం గట్టిగా అంటే ఆయన మాకంటే గట్టిగా. ఆయన యాంటీ తెలంగాణ వాయిస్. మీరు మెదవలరా, మీకు బుద్ధి లేదు, మీరు తెలంగాణ కావాలంటున్నారు, తెలంగాణ వస్తే మీరు పెనంలోకి వెళ్ళి పొయ్యిలో పడతారా, మీరు ఆగమైపోతారా, మీరు ముఖ్యంగా బడుగు బలైన వర్గాలతో నాశనం అయిపోతారా, మీకు తెలియదని ఆయన. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని మేము, సరే ఆయన గెలిచిండా మేము గెలిచిండా పక్కన పెడితే, కంచేలే గారు ఇలా గెలిచిండు. ఆయన గెలిచిండో మేము గెలిచిండో మాకు తెలియదు, కానీ ఇవాళ కంచేలే గారు గెలిచిండ్రు. టైమ్ అండ్ అగైన్ ఐ రీకలెక్ట్, ఏం తప్పు చేసినాం, 1500 మంది పిల్లలు చనిపోయినరు, సమాజంలో ఉన్నటువంటి ఒక వనరులు సంపద అంతా కూడా అందరికీ సమానంగా రావాలా, ఆధిపత్యంలో అందరికీ సమానమైన వాటా రావాలా అని చెప్పని ఆ రోజు అనుకున్నటువంటి ఒక చిన్న వాళ్ళందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినరు. నాకు జేఏసీలు అయితే ఏ బేగర్ కులాలు, ఈ కులం ఆ కులం, చిన్న కులాలు కూడా భాగస్వాములు అయిపోయి, మేము తెలంగాణ వస్తే మా అస్తిత్వం గుర్తింపబడుతుంది, మాకు ఆత్మగౌరవం ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు సమాజ వనరులో వాటా లభిస్తుంది అని చెప్పని ఆ రోజు కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బిచ్చగాళ్ళుగా మారినారు, ఓట్లేసే యంత్రాలుగా మారిపోయినారు. ఇవాళ దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్టర్ వీ గాట్ తెలంగాణ. ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ కోదండరామ్ గారి మీద. ఎందుకంటే ఆయన తెలంగాణ జేఏసీ నాయకుడిగా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కొట్లాడినటువంటి ఒకళ్ళు. మా విమలక్క పార్టీని తెలంగాణ మేము కూడా జై తెలంగాణ అని చెప్పని వచ్చిన వాళ్ళం. మీ మీద ఇవాళ ఇంకా మనందరి మీద ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ కోసమైనా మనం కొట్లాడింది, ఏ తెలంగాణ కావాలా, దానికి మనం ప్రజలను ఎట్లా చైతన్యం చేయాలా, అంకుశంగా ఎట్లా మారాలా అని చెప్పని మాత్రం తప్పనిసరిగా పనిచేయాలి. లేకపోతే మాత్రం మనం ఆ రోజు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, జీవితాలు తర్పణం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఐ రిమెంబర్ అస్సాం మూమెంట్, స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు మేము అస్సాం మూమెంట్ జరుగుతూ ఉండే. ప్రఫుల్ కుమార్ మహంతా బికేమ్ ది చీఫ్ మినిస్టర్ దెన్. అస్సాం ఉద్యమం, విద్యార్థి ఉద్యమం తర్వాత విద్యార్థుల నాయకులైన సరే సక్సెస్ అయినరా ఫెయిల్ అయినరా పక్కన పెడితే, బట్ దెర్ ఇస్ ఏ పవర్ షిఫ్ట్ విత్ అన్ ఐడియాలజికల్ షిఫ్ట్. కానీ ఇవాళ తెలంగాణలో ఏంట్రా అని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మేధావుల ఉద్యమం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేధావులు, మీరే తెలంగాణ కావాలని చెప్పని మాలాంటి వాళ్ళకు కూడా నేర్పింది, తెలంగాణ కావాలని చెప్పింది. ఇదే లెక్చరర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు ఇట్లా అందరూ చెప్పితే తెలంగాణ మేధావుల ఉద్యమం. ఇలా ఎవరి చేతిలో ఉంది తెలంగాణ రాష్ట్రం? ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెట్టుబడిదారులు, మేధావులు మాత్రం ఇట్లా కూర్చున్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ ఆర్ ద డాష్ టుడే. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎవడైతే తెలంగాణ కావాలన్నాడు, ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక కవి, ఇలా వాళ్ళకి ఆధిపత్యం లేదు, కొట్లాడినరు అని చేతిలో మనం పెట్టినాం ఇవాళ. కాబట్టి ఈ పవర్ షిఫ్ట్ కాదు మనం కోరుకున్నది, ఐడియాలజికల్ షిఫ్ట్. దానికోసం తప్పనిసరిగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందేమని చెప్పని, తెలంగాణ దంగల్లో మనకు కూడా అందరికీ కూడా వాటా ఉండే విధంగా, తెలంగాణ వనరుల్లో అందరికీ కూడా వాటా ఉండే విధంగా. ఇవాళ ఎంత దుర్మార్గం, ప్రొఫెసర్ జయశంకర్ గారితో నేను 4 వాల్యూమ్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ హావ్ సబ్మిటెడ్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ టు శ్రీకృష్ణ కమిటీ. నాకు సార్ ఫస్ట్ వాల్యూము హిస్టరీ కల్చర్ మీద రాస్తే నాకు భాష మీద రాయమని నాకు చెప్పినాడు. 13 పేజీల రిపోర్ట్ నేను రాస్తే ఆ చాప్టర్లో పెట్టి మేము అందులో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినాం. ఇరిగేషన్ ఏమో విద్యాసాగరరావు గారు రాసిండు, పవర్ ఏమో రఘు రాసిండు, ఎంప్లాయ్మెంట్ ఏమో విఠల్ రాసిండు. ఆ 4 వాల్యూమ్ల రిపోర్ట్ ఇచ్చినాం. అందులో ఒక 13 పేజ్ ఐ ఆల్సో హ్యావ్ రిటన్. దాంట్లో ఎడ్యుకేషన్ ఇంజస్టిస్ ఎట్లా జరుగుతుంది తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున 10 పేజీలు రాసింది ఆయన, హౌ డిస్క్రిమినేషన్ అని చెప్పి. తెలంగాణ వచ్చినాక జరిగిందండి, నీ 65% ఆఫ్ లిటరసీ ఉంటే మొత్తం 8 సంవత్సరాల్లో లిటరసీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఓన్లీ బై 1%, 66%.
నిరక్షరాస్యతను పెంచుకోలేదు, విద్యా వ్యవస్థను నాశనం చేసినాము, వైద్య వ్యవస్థను నాశనం చేసినాము, ఉద్యోగ వ్యవస్థ నాశనం అయింది. బాగుపడ్డది ఎవడరా అంటే కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, లేకపోతే ముఖ్యమంత్రి గారి కుటుంబం బాగుపడవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ వాట్ ద తెలంగాణ దట్ వీ హావ్ ఎన్విసేజ్డ్. కాబట్టి అలా రియాజ్ గారు కావచ్చు, లేకపోతే వేదిక పైన పెద్దలు కావచ్చు, మా అందరికీ మార్గదర్శకం వహించిన చెరుకు సుధాకర్ అన్న, కోదన్ రామ్ అన్న, లక్ష్మణ్ అన్న, మీ పైన ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఐ థింక్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్. ఇవాళ ఓట్లేసి యంత్రాలు అయిపోయినాం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక విధ్వంసం తెలంగాణలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ క్యాన్సరస్. 3,000, 5,000 రూపాయలు పెట్టి ఓట్లు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, తెలంగాణలో వచ్చింది. వాళ్ళ ఇంకెందుకు తెలంగాణ? వాట్ హావ్ వి అచీవ్డ్ అవుట్ ఆఫ్ తెలంగాణ? వి కన్వర్టెడ్ తెలంగాణ ఇంటూ ఎ కమర్షియల్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ వేరే క్యాపిటలిస్ట్ వాడు డబ్బులు పెట్టి ఆధిపత్య రాజకీయాలు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడం. దిస్ ఇస్ నాట్ వాట్ తెలంగాణ వి వెంట్ ఫర్. పిల్లలు పేదోళ్ళు ఎవడోడండి పాపం చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళ లేకపోతే చిన్న ఒక్క రూమ్ ఇల్లు, అలానే అమ్మ, అలానే అన్న, అలానే తండ్రి బతికినటువంటి వాడు, వాడికి ఎందుకు తెలంగాణ కావాలనుకున్నావు నాకు ఇప్పటికీ అర్థం కాదు. చాలాసార్లు అనిపించేది, పిచ్చోళ్ళే చచ్చిపోతున్నారు రా, ఊరేసుకుని ఒకడు, పెట్రోల్ పోసుకుని ఒకడు, వాళ్ళ ఇళ్ళకి పోతే కళ్ళలో రక్తం వచ్చేది. ఏం సాధించినారు వాళ్ళు? ఆ కుటుంబాలు అట్లే ఉన్నాయి. వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే వాడికి, అమరవీరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే అమరవీరులకు. I think we should be ashamed. All of us have fought for Telangana, but we are not fighting for what kind of a Telangana that is required now. I think that responsibility all of us have. అని అనుకుంటూ ఎక్కువగా మనం మాట్లాడితే క్షమించండి పెద్దల ముందు. బట్ నా మనసులో ఉన్న ఆక్రోషం ఇది. అంటే మనం ఉద్యమకారులుగా కొట్లాడినటువంటి వాళ్ళుగా మనం చూసి చాలా మంది కూడా కొట్లాడింది కదా, వాళ్ళందరికీ మనం జవాబుదారుగా ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నా సోదరుడు, నా ఆత్మీయుడు రియాజ్ ఇంకా మంచి మంచి పుస్తకాలు రాయాలని చెప్పని, పెద్ద రాజకీయ నాయకుడు కావాలి, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు ఫైట్, పెద్ద రాజకీయ నాయకుడు కావాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ సాంస్కృతిక వేదిక మీద విమలక్క లేకపోతే తెలంగాణ పాట అంతా మగవాళ్ళ బొంగురు గొంతుతో అసంపూర్ణంగా మిగిలిపోయేది అని నేను 2015లో ఒక వ్యాసం రాశాను. మా బాలిడర్ విమలక్క, ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ ముందుగా జై భీమ్. ఒక అద్భుతమైన పుస్తకాన్ని, తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమం అనే పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ తెలుగు తెలంగాణ పాఠకులకి అందిస్తున్న మా అన్నగారు రియాజ్ గారికి, అదేవిధంగా నరేష్ కొప్పు గారికి ముందుగా ద్రవిడ బహుజన సమితి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ చరిత్ర యూరోసెంట్రిక్గా జరిగింది, అంటే యూరప్ కేంద్రంగా ప్రపంచ చరిత్ర రాయబడ్డది. భారతదేశ చరిత్ర ఉత్తరాది కేంద్రంగా రాయబడ్డది. తెలుగు వాళ్ళ చరిత్ర ఆంధ్ర కేంద్రంగా రాయబడ్డది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తన సొంత చరిత్రని రాసుకునే అవకాశం మనకు దక్కింది. కానీ చరిత్ర కేవలము సంఘటనల సమాహారం కాదు, సమాచార క్రోడీకరణ మాత్రమే కాదు, అది వ్యాఖ్యానం కూడా. అందుకే గొప్ప ఫిలాసఫర్, ఒక జర్మన్ ఫిలాసఫర్ గడామర్ ఏమంటాడంటే, ఎవ్రీ అండర్స్టాండింగ్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేషన్, ఎవ్రీ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ అని అంటారు. అంటే ప్రతి వ్యాఖ్యానము ఒక వివేచన, ప్రతి వివేచన ఒక వ్యాఖ్యానము అని. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మనం ఏ కోణం నుంచి చూడాలి అనే విషయంలో అనేక చర్చలు జరిగాయి. అందులో తెలంగాణ జేఏసీ ఏర్పడ్డప్పుడు 2009లో వరంగల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ జేఏసీ ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని బహుజన దృక్పథం నుంచి అర్థం చేసుకుంటూ మేము వరంగల్ కేంద్రంగా మూలవాసి జేఏసీ ఏర్పాటు చేశాం. మూలవాసి తెలంగాణ జేఏసీ నేను, సాయి నరేంద్రన్న, సోమరామూర్తన్న, ఇంకా చాలామంది మిత్రులను ఏర్పాటు చేసి చేయటం జరిగింది. కానీ చరిత్ర రచన విషయంలో ఎంత అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అదే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ చరిత్రని కేవలము సమకాలీన చరిత్రగా, కంటెంపరీ హిస్టరీగా లేదా మిడీవల్ హిస్టరీగా మాత్రమే చెప్తున్నారు. కానీ ఏన్షియంట్ హిస్టరీలో ప్రీ హిస్టరీకి సంబంధించిన, అంటే చరిత్ర పూర్వకాలానికి సంబంధించిన చరిత్రని రాసే క్రమంలో ఒక భయంకరమైన అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతము జైనము, బౌద్ధము రెండు మతాలకి పునాదిగా ఉన్నటువంటి ప్రాంతము. మలిదశ బౌద్ధ ఉద్యమానికి ఈ తెలంగాణ అనే కేంద్రం ఆచార్య నాగార్జునుడు నాగార్జున సాగర్ కేంద్రంగా చేసుకొని ప్రపంచానికి రెండోసారి బౌద్ధాన్ని ప్రచారం చేశారు.
తెలంగాణ అంతటా కృష్ణా గోదావరి రెండు నదుల మధ్యన జరిగిన బౌద్ధ సంస్కృతి, బౌద్ధ వ్యాప్తి, బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళ గురించి పుస్తకాల్లో చాలా తక్కువ సమాచారం దొరుకుతున్నది. ముఖ్యంగా అకాడమిక్ పుస్తకాల్లో, కాంపిటేటివ్ పుస్తకాల్లో వాటిని నిర్లక్ష్యం చేయడం కూడా జరుగుతున్నది. తెలుగు సాహిత్య చరిత్రని రాసినప్పుడు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్రని రాసినప్పుడు వేదాల కాలం నాటి చరిత్రని ఉటంకిస్తున్నారు, రిఫరెన్స్గా ఇస్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి బౌద్ధ జైన రచనలని మాత్రం రిఫరెన్స్గా ఇవ్వలేదు. ఆచార్య నాగార్జునుడు చాలా పుస్తకాలు రాశాడు, సుమారు 100 గ్రంథాలు రాశాడు, ప్రామాణికమైన గ్రంథాలు రాశాడు. సుహుల్ లేఖ, శిష్యల్ లేఖ అనే ఒక అద్భుతమైన పుస్తకాలు రాశాడు. వాటికి సంబంధించిన రిఫరెన్స్ ఎప్పుడు కూడా మనకి అకాడమిక్ పుస్తకాల్లో కావచ్చు లేదా కాంపిటేటివ్ పుస్తకాల్లో కావచ్చు కనిపించదు. అందుకని ఇక్కడ చరిత్రని నిర్మించేటప్పుడు లేదా రాసేటప్పుడు రాసే వాళ్ళ దృక్పథము, పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమాన్యుయల్ కాంట్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, కేవలము మనకి వస్తువు అక్కడ ఉన్నంత మాత్రానే అది ఉనికిలోకి రాదు, అక్కడ ఒక పదార్థం ఉన్నంత మాత్రానే అది ఉనికిలోకి రాదు. దాన్ని చూసే వ్యక్తి స్పృహతోటి, చైతన్యంతో, ఎరుకతోటి దాన్ని గమనించినప్పుడు మాత్రమే అది మన ఎరుకలోకి వస్తుంది. సమాజంలో జరిగే ఏ సంఘటన అయినా కొన్ని లక్షల కోట్ల సంఘటనలు జరుగుతాయి, కానీ కొన్ని మాత్రమే ఎందుకు సంఘటనలుగా, ఎందుకు చర్చలుగా, ఎందుకు చరిత్రగా మారుతుంది అని అంటే దాన్ని ఒక ఎరుకతోటి తీసుకొని దాన్ని జ్ఞాన వ్యవస్థలో పొందుపరుస్తారు. కాబట్టి అందుకని జ్ఞాన వ్యవస్థలోకి వచ్చినటువంటి సమాచారం కన్నా విస్మరించబడ్డ జ్ఞానమే అపారం ఈ దేశంలో. కులం వల్ల, ప్రాంతం వల్ల, లింగం వల్ల, భాష వల్ల విస్మరించబడ్డ చరిత్ర ఈ దేశంలో ఎక్కువ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గూడ అంజన్నల వర్ధంతి సందర్భంగా వారికి వినమ్రంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. అమరవీరులందరికీ కూడా జోహార్లు. అధ్యక్ష, మీడియా మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి చాలామంది ఆత్మీయులు, నా స్నేహితురాలు షాయిన్, అట్లనే విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు. ప్రత్యేకంగా అభినందనలు ఏంటంటే మా అన్న రియాజ్ భాయ్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి ప్రత్యేక అభినందనలు. అట్లనే ఈ పుస్తకాలని పబ్లిష్ చేసినటువంటి మిత్రులు వారు సుల్తాన్ గారికి. మిత్రులారా, కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన నాటి గెరిల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, సాయుధ సంఘర్షణే వీర తెలంగాణరా, చలో చలో ఉఠో ఉఠో, సలాం సలాం చలో, విజయ గీతి పాడుదాం, సలామంటూ సాగుదాం, వీరుల స్మృతి గానమై తెలంగాణ చేరుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం. అట్లా సమ్మక్క సారక్కల పోరాట గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి మన రియాజ్ అన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేమందరము కలిసి ప్రయాణం చేసినాం. అది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో. ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ దాదాపు 80 సంఘాలతోటి ఆవిర్భావం. దానికి వాస్తవంగా తను బ్రతికుంటే ఈరోజు ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ పెద్ద మనిషి ఆయన కేశవరావు జాదవ్ గారు. వారే
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి చైర్మన్గా ఉండే, నేను కో చైర్పర్సన్గా ఉన్నాను. ఇప్పటిదాకా మాట్లాడిపోయిన దిలీప్ అన్న సెక్రటరీ జనరల్గా ఉన్నారు. దానికి స్పోక్స్ పర్సన్గా అన్న రియాజ్ అన్న ఉన్నారు. వారితో పాటు సొగరా బేగం, అట్లనే శేషన్న, వీరు ముగ్గురు కూడా స్పోక్స్ పర్సన్స్. అట్లా మా ప్రయాణం మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా ఒక మిలిటెన్సీ రూపం కలిగినటువంటి పోరాటాలు జరిపిన తీరు మీ అందరికీ తెలిసిందే. అట్లా ప్రయాణం చేసి చాలా విషయాలు కలబోసుకున్నాం. ఇవాళ సరే అందరూ మాట్లాడినరు. మా అన్న చెరుకు సుధాకర్ అన్న కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. మిగతా మిత్రులు పెద్దలు కూడా చాలా విషయాలు మాట్లాడినరు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సాగరహారం సందర్భంగా దానికంటే ముందు టోల్గేట్ పగలగొట్టినటువంటి కేసులో దాదాపు 26 మంది అరుణోదయ టఫ్ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి 2 నెలలుగా జైల్లో ఉంచిన సందర్భంలో అందరము ఏం చేద్దాం దీనిపైన, ఇన్నేళ్ళ అంటే ఒక ప్రజా ఉద్యమంలో ప్రజా కళాకారులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళంగా, ఇవాళ అరుణోదయలో కొనసాగుతున్నటువంటి ప్రజా కార్యకర్తలంగా, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలంగా మీ ముందు నిలబడ్డాం. 46 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఎప్పుడూ సరే 1 పూట 2 పూటలు అట్లా ధర్నాలు చేసినప్పుడు ఏదైనా జైలు పోవడమేమో, కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం అన్న 3 నెలలు అట్లనే అరుణోదయ కార్యకర్తలుగా మేము కుట్ర కేసులలో 3 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎలా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్న పోరాటంలో అనేక మంది అరెస్ట్లు అయినరు, అనేక కేసులు ఉన్నాయి, ఎంతోమంది అమరత్వం ఉంది, ఎంతోమంది త్యాగం ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పోరాట రూపాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నటువంటి తరుణం అది. అట్లాంటి పోరాటం నిజంగా ఒక సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటం బహుశా చరిత్రలో ఏదీ లేదేమో, అది తెలంగాణలో జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఎంతోమంది పరిచయాలు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం కూడా కలిసి పంచుకున్నటువంటి జ్ఞాపకాలు. అందుకే తమ్ముడు పసునూరు రవీందర్ ముందుగా తను 2 మాటలు మాట్లాడుతూ అదే ప్రస్తావించిండ్రు. నిజంగా చాలా కాలం తర్వాత ఇట్లాంటి వేదిక అనేటువంటిది. అంటే దేనికోసమైతే మనం ఆరాటపడ్డమో, దేనికోసమైతే తపన పడ్డమో, దేనికోసమైతే ఇంతమంది బలిదానాలు జరిగినాయో, దేనికోసమైతే ఒక తల ఎత్తుకొని తిరగాలి, తల ఎత్తుకొని నిలబడాలి అనేటువంటి ఒక పోరాటం ఎట్లయితే కొనసాగిందో, దేనికోసమైతే కొనసాగిందో, అది ఆ ఆకాంక్షలు నెరవేరినయా లేదా అనేది ఈరోజు ఈ పుస్తకాల ద్వారా మీరే తెలుసుకుంటారు. అందుకనే ఇట్లాంటి ఇవాళ చదువుకునే పిల్లల కోసం, తెలుసుకోవాలనేటువంటి ఆరాటపడుతున్నటువంటి వాళ్ళ కోసం మన ముందుకు ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ తీసుకొచ్చినటువంటి నిజంగా రియాజ్ భాయ్, నరేష్ భాయ్లకు మరొక్కసారి ప్రత్యేకంగా అభినందనలు. అయితే మిత్రులారా, ఇవాళ మన గొంతు, మన పోరాటం అన్నీ కూడా ఎవరికి వాళ్ళుగా అనేక పోరాట రూపాలను ఎంచుకున్నారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో. అట్లనే మొట్టమొదట వాస్తవంగా బాటలో బతుకమ్మ, పోరు బతుకమ్మ, పోరాట బతుకమ్మగా, ఆ తర్వాత బహుజన బతుకమ్మగా ఈనాటికి కూడా మీ ముందుకు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందేశాన్ని మోసుకొస్తూ, ఏదో ఒక విషయాన్ని, ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి విషయాన్ని కూడా వెలికి తీసుకొస్తూ ముందుకొస్తున్నటువంటిగా బహుజన బతుకమ్మగా కూడా ఇవాళ మీ ముందున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి పోరాట రూపాలలో ఆనాడు మనం తీసుకొచ్చినటువంటి ఆ పోరాట రూపాన్ని ప్రతి చోట కూడా బతుకమ్మల ద్వారా పోరాటాన్ని ఎంచుకున్నారు ప్రజలు. ఇది నిజంగా
అసలు ఇంతకుముందు అన్నలు ఎవరో మాట్లాడినరు, ఆఖరికి బహుశా గోవర్ధన్ అన్న అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళుగా జేఏసీలుగా ఏర్పడి ఎవరికి వాళ్ళుగా పోరాట రూపాలు ఎంచుకొని ఇవాళ విచిత్రం ఏమిటంటే, ఇంకొకటి కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ జేఏసీలుగా ఎట్లా ఫామ్ అయ్యి ఎట్లయితే పోరాటాలని ముందుకు సాగించడమో అట్లనే ఇవాళ ఆంధ్రాలో కూడా జేఏసీగా ఫామ్ అయ్యి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదొక గొప్ప విషయం. ఇవాళ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా మరొక్కసారి ఒక రీల్ లాగా మన కళ్ళ ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం. ఇందులో నేను అన్న దృష్టి కూడా తీసుకొచ్చినాను ఒక 2-3. బహుశా అంటే లక్ష్మణన్న మాట్లాడుతూ చరిత్రలో ఏది కూడా పూర్తిగా సమగ్రంగా ఉండదు, మళ్ళీ అంటే ముందుకు తీసుకురావడానికి ఇంకా మిగిలే ఉండేటువంటి అంశం ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా కావచ్చేమో. కానీ 2-3 నిమిషాలు అయితే అందులో నేను అంటే పూర్తిగా చూడలేదన్నా, ఈరోజే చూసిన నేను. ఆ కుటుంబానికి మాకు కూడా ఒక మంచి ఆత్మీయ బంధం ఉన్నది, రియాజ్ భాయ్ కుటుంబానికి మాకు కూడా. అట్లా దాంట్లో 2-3 అంశాలు ఏంటంటే అన్న దృష్టి కూడా. ఒకటి, అరుణోదయ సాంస్కృతిక అనేటువంటిది ఏసీఎఫ్ బ్రాకెట్లో ఉంది, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అట్లనే ధూమ్ధామ్ వ్యవస్థాపకులు తమ్ముడు అంతడుపుల నాగరాజు. అది ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంటే ధూమ్ధామ్ చేద్దామని అంటాం మనం మాట్లాడుకుంటుంటా, కానీ ఆ ధూమ్ధామ్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చింది తమ్ముడు అంతడుపుల నాగరాజు. అట్లనే ఇంకొకటి అదే పోరు బతుకమ్మ అనేటువంటి బహుజన బతుకమ్మగా ఇవాళ దాదాపు 10-12 సంవత్సరాలుగా మీ ముందుకు వస్తూనే ఉంది. అది ప్రతిసారి ఏదో ఆట పాటలాగనో లేకపోతే 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేదానికోసమో కాదు, ప్రతి సంవత్సరం కూడా ఒక కాజ్ కోసం ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని మరొక్కసారి పునరావృతం చేయడం కోసం, ఎప్పుడూ కూడా ఒక ఉద్యమ సందేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కదులుతున్నటువంటి ఉద్యమ రూపంగా. అందుకనే అది ఒక ఈవెంట్ కాదు, అదొక మూమెంట్గా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ. అందులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు 1 కాదు 2 కాదు అనేకం ఉన్నాయి, నిజంగా కలబోసుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఈ సందర్భం ఇది సమయం కూడా సరిపోదు. ముందే అధ్యక్షుల వారు చెప్పినరు, వారి అదే అందుకని నేను ఎక్కువ వేరే విషయాల జోలికి నేనేం పోను. కానీ అచ్చా అదే ఇప్పుడు అయితే అది ఇలా అంటే వాస్తవంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమం దానికి రెలవెంట్గా ఉండేటువంటి పాట ఒకటి ఉంది, అది మీ దృష్టికి తీసుకురావాలి. అది ఆల్రెడీ మీరు విన్నారనే అనుకుంటున్నా, చాలామంది కూడా చాలా విషయాల్ని కలబోసుకున్నాం. వాస్తవంగా చాలా విషయాలు కలబోసుకున్నాం. ఇక్కడ శ్రవణన్న చాలా విషయాలు మాట్లాడిండు, అందరు గోవర్ధన్ అన్న, లక్ష్మణ్ అన్న, చెరుకు సుధాకర్ అన్న, నరేందర్ అన్న, ఇంకా అందరు కూడా చాలా విషయాలు చెప్పారు. అబ్బాస్ బాయ్ మళ్ళా జన్మం తర్వాత మళ్ళీ ఈరోజే కలుసుకున్నాం. ఏదేమైనా మిత్రులారా, దానికి రిలవెంట్గా ఉన్నటువంటి ఒక పాటని మీ ముందు 2 ముక్కలు పాడి తర్వాత మీరు అన్నట్లు కాళోజీ గారి పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా. త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై. పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక. జొన్న పిసికిలు తల్లి పాలోలరా, జొన్న పిసికిలు తల్లి పాలోలరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ
వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా సిబ్బి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా ఆడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట ఆ మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా ఎలుగెత్తి చాటింది తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠి కలగలిసే యాసలు కన్నడ మరాఠి కలగలిసే యాసలు కన్నడ మరాఠి కలగలిసే యాసలు జానపదులు తేనెలొలిగేనురా జానపదులు తేనెలొలిగేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట 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 స్త్రీల చరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మన కొంపలార్చిన మన స్త్రీల చరిచిన మన పిల్లలం చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను మరిచిపోకుండగా గుర్తుంచుకోవాలి కసియారిపోకుండా పుసకొట్టుచుండాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే సత్యం అహింసయని సంకోచపడరాదు దయయు ధర్మం బనుచు తరుముకో పని లేదు శాంతి అని కోరినను శాంతింపగారాదు క్షమయని వేడినను క్షమింపగారాదు చాణక్య నీతినాచరణలో పెట్టాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి పొంగులాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి కన్ను గీటిన కళ్ళకారాలు చల్లాలి తన్నిన కాళ్లను దాపలిగా వాడాలి కండ కండగా కోసి కాకులకు వెయ్యాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే ఇది కాళోజీ గారు చెప్పింది. థ్యాంక్ యూ. మొత్తం మీద చివరాఖరికి మిత్రులారా, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇదివరకెన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడుంది. దేశ స్థాయిలోనైతే అన్ని గణాంకాలు కూడా 1969లో ఎంత ఉందో అంతకంటే తీవ్రంగా ఇప్పుడు నిరుద్యోగత ఉంది అని
చాలా గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోనైతే 2013, 14, 18, 19 మధ్యకాలంలో 3 నుంచి 4 రెట్లు నిరుద్యోగం పెరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళల్లో 17 నుంచి 20% దాకా నిరుద్యోగులు ఉన్నారు. ఇంత తీవ్రమైనటువంటి నిరుద్యోగిత ఉన్నటువంటి సమయంలో ఒక పరీక్ష జరుగుతుందంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ ఈ పరీక్ష పాస్ కావటానికి ఓ మంచి పుస్తకం అందుబాటులోకి వస్తే అది ఇంకా సంతోషం కలిగించే విషయం. అట్లాంటి పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చిన రియాజ్ గారిని, మిత్రులు రియాజ్ గారిని, నరేష్ కొప్పు గారిని ఇద్దరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. మంచి కవర్ డిజైన్, చాలా అద్భుతమైన పుస్తకం, సమాచారం ఇవన్నిటితో కూడా ఈ పుస్తకం రావటం అనేది చాలా గొప్ప విషయం. కొంచెం గులాలు పడ్డది, లేకుంటే ఇంకా మంచిగుంటుండే అని అనుకుంటున్నా. అయితే కానీ పుస్తకం అయితే చాలా మంచిది. కానీ మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, నిజంగా ఇవాళ ప్రభుత్వాలు మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే, ఉద్యోగం అనేది మనకు ఆర్థిక సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఉద్యోగం అనేది సామాజిక మార్పుకు కీలకమైన సాధన. బాగా ఒక కూలీ నాలీ చేసుకుని బతికే కుటుంబంలో, అణిచివేయబడిన వర్గానికి సంబంధించిన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తికి చదువు అనేది ఆయన ఎదుగుదలకు ఒక అస్త్రాన్ని అందిస్తే, ఆ ఎదుగుదల ఆచరణ రూపం తీసుకోవాలంటే ఉద్యోగం దొరకవలసిందే. ఆ ఉద్యోగం దొరకకపోతే ఏమవుతాడు? ఆయన మళ్ళీ కూలీ చేసుకొని బతకవలసిన పరిస్థితి. నేను చాలామందిని కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళని, MA BEd చేసి కూరగాయలు అమ్మేటోళ్ళని చూసిన. సెంట్రల్ యూనివర్సిటీలో MA హిస్టరీ చేసి దాదాపు 55% పైన మార్కులు సాధించి ఐస్ క్రీమ్ బండి తొక్కుతున్న వాళ్ళని నేను చూసిన. వాళ్ళు మేము మీటింగ్ పెట్టినప్పుడు వస్తుంటే ఈయనెందుకు వస్తున్నాడా అనుకున్నా. తర్వాత సమయం అడిగి వేదిక మీదకి వచ్చి ఆయన గురించి చెప్పిన తర్వాత మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఉపాధి హామీకి పోయేటోళ్ళకి ముచ్చటైతే ఎన్నో పేపర్లలో వచ్చింది. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మహమ్మద్ షబ్బీరు జమ్మికుంట ఆయన చనిపోతూ రాసిన ఉత్తరం అయితే నా దృష్టిలో ఇప్పటికీ కూడా అది మర్చిపోలేనటువంటి ఒక ఉత్తరం. ఆయన మొదటి లైన్ ఏంటంటే, నా చావుకు నిరుద్యోగమే కారణం అని. మొదటి లైన్ అది. మీరు ఎవ్వరు ఉత్తరం అన్న చదవండి, ఒకటే కారణం కనబడుతుంది. నేను చదువుకుంటే కూలీ నాలీ చేసే మా అమ్మ జీవితంలో ఒక విముక్తి చూస్తానని ఆశపడితే, వాళ్ళకు మంచి బతుకు ఇస్తానని అనుకుంటే, కానీ చివరాఖరికి ఏమైందంటే వాళ్ళు కూలీ చేసి నన్ను సాకే పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితి నేను చూడలేకపోతున్నా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. దాదాపు 18 మంది ఉత్తరాలు రాస్తే అందరి ఉత్తరాల సారాంశం ఇదే. మొన్న సికింద్రాబాద్ ఘటనలో ఎవరు ఏమన్నా చెప్పనిండి కానీ నిర్మోహమాటంగా నేను ఒకటి చెప్పదలిచిన. తనను తాను కాల్చుకునే యువకుడు ఏమనుకున్నాడంటే, నిరుద్యోగం వ్యక్తిగతమైన సమస్య అనుకున్నాడు. తనకు ఉద్యోగం రాకపోవటము తన వ్యక్తిగతమైన సమస్య అనుకున్నాడు. మొదటిసారి సికింద్రాబాద్కు వచ్చి ఇది నా సమస్య కాదు, ఇది సామాజిక సమస్యను ప్రకటించడం, ప్రభుత్వాన్ని నిలదీయటం, నాకు ఆ రోజు మొట్టమొదటిసారి చాలా ధైర్యం అనిపించింది. అంటే పిల్లలు వాస్తవాలను తెలుసుకుంటున్నారు, మార్పు ఒకటి జరగబోతున్నది అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. అందుకనే శ్రవణ్ భాయ్కి నేను చెప్పేది ఒకటే, నిరాశ ఎప్పుడు పనికిరాదు. సమాజంలో మార్పు జరుగుతుంది, తన్నుకొని పుట్టుకొస్తుంది. అది విత్తనం నాటినాక అది మొలకెత్తదా? తెలంగాణ ఉద్యమంలో గిన్ని నేర్పించినాక వాళ్ళు ఉట్టి కూర్చుంటారా? వాస్తవాలు అర్థం కావాలి, లేవరా? వాళ్ళు శక్తి అయి లేస్తారు, మామూలు కాదు, ద్విగుణీకృతమైన శక్తితో లేస్తే. ఇవాళ తన భవిష్యత్ ఏందని ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చుట్టూ తిరుక్కుంటూ లెక్కలు కట్టుకుంటున్నాడు, ముహూర్తాలు చూసుకుంటున్నాడు, జ్యోతిష్ శాస్త్రవేత్తలతో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. గింత పరేషాన్లో నెట్టింది ఎవరు అంటే ఇవాళ ఈ చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం. లేకపోతే ఎట్లా సాధ్యమయ్యేది? ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. నా దృష్టిలో సికింద్రాబాద్ అనేది ఈ దేశ చరిత్రలో, అంటే ఈ 21వ శతాబ్దంలో ఇది మలుపు తిప్పినటువంటి ఒక ఘటన. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కాదు. అడుగుతున్నారు, అరే దీని వెనకాల శాంతి భద్రతల సమస్య ఉంది, ఎవరికి ఉత్తరం రాస్తే ఘటన జరిగింది? ఎవరు రాస్తే వస్తారా? మీరు రమ్మంటే వస్తారా? మా రియాజ్ సార్ చదువు చెప్పిండు కాబట్టి అని వచ్చింది.
రేపు చెప్తాడు మాకు ఈ విషయాలు అర్థమైతే అని వచ్చిండ్రు. ఇంతమంది మాట్లాడుతున్నారు, మాకేమన్నా ఉపయోగపడుతుందేమని వచ్చిండ్రు. బతిమిలాడినా రారు. లేకపోతే మీరు ఈ పరీక్షల సమయంలో బతిమిలాడితే కూడా మీరు రారు. రైల్వే స్టేషన్కు వాళ్ళు ఎవడో రెచ్చగొడితే వచ్చిండా, కడుపు మండి వచ్చిండు అక్కడికి. ఈ కుట్ర సిద్ధాంతాన్ని మనం అందరం కూడా తీవ్రంగా తిరస్కరించాలి. నువ్వు ఎక్కడనో ఏం సంబంధం లేదు, ఉద్యోగం రాలేదు, అందరం అడుగుదామంటే నేను కూడా వస్తపా అని బయలుదేరిన తీసుకుపోయి ఇలా జైల్లో పెడితే వాడేడ్చే తల్లేడ్చే. ఏం పద్ధతి ఇది? ఏమన్నా ఉంటే ఏదన్నా సీరియస్ ఘటన జరిగితే బాధ్యులైన వాళ్ళు ఒక్కరినో ఇద్దరినో తీసుకుపోండి. ఆయన వాళ్ళు సుబ్బారావు బాధ్యుడు అంటారు, ఆయన్నైతే అరెస్ట్ చేయరు. ఎవరినైనా కానీ ఒకడు చెప్తే ఇంకొకడు వింటాడు. కుట్ర సిద్ధాంతం అనేది పనికిరాదు. మనిషి తన చైతన్యంతో అనుభవంతో ఒక తిరుగుబాటు చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఎవరినో మెప్పించడానికి ఈ రకమైన వాదనలు చెప్పి ప్రయోజనం లేదు. యువకులు ఇంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహం నేను ప్రతిసారి చెప్తా ఉండేది, తనకు తాను తన ప్రాణాలను వదులుకున్నటోడు ఎదురు తిరిగిన రోజు మీరు తట్టుకోలేరు, ఆ కాలం కూడా వస్తుంది. మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆ కాలాన్ని. ఈ కాలంలో నిజంగా ఒక సామాజిక మార్పు జరగాలి అంటే మీరందరి పరీక్ష పాస్ కావాలి. పరీక్ష పాస్ అవడం అంటే ఏంది? జీవితంలో ప్రమోషన్. లేకపోతే మనకు పాము నిచ్చెన ఆటలో పెద్ద పాము మింగినాక కొసగడికి ఇంట్లో పడే ముందు పెద్ద పాము మింగితే కింద జారుడు ఎట్లనో నిరుద్యోగం అనేది అట్లా. ఉద్యోగం దొరికిందంటే ఒక పెద్ద నిచ్చెనెక్కి మనం ఇంటికి చేరుకున్నట్టు లెక్క. అది మామూలు మార్పు కాదు. ఆ మార్పుకు మీకు మంచి సమాచారం అందజేసి మీ పరీక్షలో ఉత్తీర్ణులు కావటానికి ఒక ప్రయోగం చేయటం, ఒక ప్రయత్నం చేయటం ఇది అభినందించవలసినటువంటి విషయం. ఒక రెండు మాటలే చెప్పి ముగిస్తా. ఎప్పుడు కూడా ఒక ఆధిపత్యం అనేది వాస్తవాలను బయటికి రానియదు. తెలంగాణ అనే చరిత్రకు సంబంధించిన వాస్తవాన్ని ఆంధ్ర వలసాధిపత్యం బయటికి రానియలే. 89లో మొదటి తెలంగాణ మీటింగ్ అయినాక అందరిని అడిగింది ఒకటే, లక్ష్మణ్ గారే అప్పుడు ప్రధానంగా వీళ్ళంతా ఉండ్రి. అప్పుడు అడిగిన మాట ఏంటంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందనేది మీకు తెలుసా? ఏడికి పోయినా ఇదే ప్రశ్న అడిగేది. తొలి ముఖ్యమంత్రి అప్పుడు హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు తెలియదు. అప్పుడు తెలియదు. విలీనం ఎప్పుడైంది తెలియదు. ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా భూమి పుట్టిన కాడి నుంచి ఉంది అనుకుంటున్నటువంటి సమయంలో తెలంగాణ వచ్చారే మనం ప్రత్యేక రాష్ట్రంగా ఉంటిమి అని. ప్రత్యేక రాష్ట్రంలో ఉండి మీరు ఆంధ్రాలో ఒక షరతులతో విలీనమైనమనే మాట జయశంకర్ సారు పదే పదే చెప్తూ ఉంటే తప్ప అందరికీ అర్థం కాలేదు. మరి విలీనమైన తర్వాత మీరు ఏడవన్నారు, మీ సమస్యలకు మీరు ఎందుకు కొట్లాడలేదు అని చాలామంది అడిగితే మన దగ్గర సమాధానం లేదు. నిజంగానే ఏం చేసినాం? ఎందుకు అడగలేదు? వెతకంగా రీజనల్ కమిటీ డాక్యుమెంట్లు అన్నీ బయటకు వచ్చినాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ చదివితే న్యాయం కోసం చేసిన పోరాటం ఎంత తీవ్రంగా ఉందనేది అప్పుడు అర్థమైంది. ఓ లోకల్ రిజర్వేషన్ అనేది తెలంగాణలో ఎందుకు అవసరమైంది? ఎంటీ ఖాన్ గారు మాకు ఊక చెప్పేది, చెప్తుంటే ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యం అనిపించేది. 19వ శతాబ్దంలో పుట్టినాయి ఇవి, ఉట్టిగా రాలే, మనకు కొట్లాడితే వచ్చినాయి అని చెప్పి పదే చెప్తూ ఉండేవాడు. ఆ వచ్చినటువంటి ముల్కీ రూల్స్ అమలు కోసం 52లో కాల్పులు జరిగినాయి అనేది ఎప్పుడు తెలిసింది మాకు? కేశవరావు జాదవ్ గారు చెప్పేదాకా మాకు తెలియదు, జయశంకర్ గారు చెప్పేదాకా మాకు తెలియదు. ఆ కాల్పుల మీద ఒక న్యాయ విచారణ జరిగింది. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ వేసిండ్రనే విషయం మేము ఖమ్మం పోతే ఎక్కడో మాకు పేపర్ కట్టింగ్స్ ఇచ్చిండ్రు. ఆ విచారణ కమిషన్ ముందుకు పోయినటువంటి సాక్షులు మాట్లాడినవన్నీ వచ్చిన పేపర్లు కట్ చేసి 80 ఏళ్ల పెద్ద మనిషి జిరాక్స్ చేసి నాకొకటి, ఎన్ వేణుగోపాల్కి ఒకటి ఇస్తే అప్పుడు మేము 52 ముల్కీ ఉద్యమం గురించి మాట్లాడటం మొదలుపెట్టినాం. అంటే ఈ ఫ్యానన్ వలసాధిపత్యం ఎంత హింసను సృష్టిస్తుందో చెప్పిండు కదా. ఆ హింసను పొరలుగా తొలగించుకుంటూ తెలంగాణ అనే వాస్తవాన్ని వెలికి తీయటానికి ఎంత ప్రయోగమో, ఎంతమంది ప్రాణాలు పోయినాయో, ఎంత కృషియో, ఎంత సంఘర్షణో, ఆ సంఘర్షణ ఫలితము ఈ పుస్తకం. అందుకనే మీకు ఈ లెక్కలు తెలివయా, ఆ డేట్లు తెలివయా అంటే లేవు, ఎవరు రాయలే. మనం కొట్లాడే క్రమంలో మనల్ని మనం తెలుసుకుంటున్నాం, మనల్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం, మన చరిత్ర మనం రాసుకుంటున్నాం. ఆ రాసుకునే ప్రయత్నం అనేది అంత కష్టమైనటువంటి పని. ముల్కీ కేసు అయింది అని 69 అంటారు. ఎట్లయింది అది? అసలు 69 ఉద్యమం ఎట్లా మొదలైంది? దానికి నాంది పలికిన వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి మొదలైంది తెలియదు.
ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవటానికి అంత సంఘర్షణ పడవలసి వచ్చింది. ఇప్పుడు ఇంకొక 4 రోజులు పోతే తెలంగాణ ఎట్లొచ్చిందంటే కేసీఆర్ మృత్యువు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిండని మీరు అంటారు ఇక రేపటి నుంచి. కానీ 1989 నుంచి ఇప్పటిదాకా సాగిన పోరాటాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కాబట్టి మీకు చెప్తే అవును సార్ రియాజ్ సార్ రాసిండు పుస్తకంలో అని మీరు నమ్ముతారు. అన్ని పోరాటాలు నడిస్తే 2014 అనేది సాధ్యమైంది, ఉట్టికి కాలేదు. అనేక వర్గాలు అనేక వర్ణాలు ఎక్కడికక్కడ జేఏసీలు పెట్టుకొని మాకు నరసింహరావు గారు ఈనాడు రిపోర్టర్ చెప్తుండేది అక్కడ జరిగిన పోరాటాల గురించి. మేము పోలేకపోయేది చాలాసార్లు. చిత్తు కాగితాలు ఏరుకుంటే ఒకరోజు అక్కడ కూర్చున్నారు, అందరినీ పిలిచిండు మాట్లాడటానికి రమ్మని. ఎవరు పోలే, వాళ్ళ దాంట్లో ఉపన్యాసం ఇచ్చేటోళ్ళు లేరు. ఆయన చెప్తుంటాడు, నాకు నవ్వొస్తుండేది. 1 గంట దాకా జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా వాళ్ళు కూర్చున్నారు సార్. 1 గంట అయినాక భోజనం చేసి వచ్చి కూర్చొని 2 గంటల నుంచి 5 దాకా కూర్చోవాలనుకున్నారు. 5 గంటల దాకా మళ్ళీ జై తెలంగాణ అనుకుంటూ కూర్చున్నారు. అన్ని పోరాటాలు నడిచి అంత చరిత్ర. మా మిత్రుడు ఒక ఆయన అంటుండేది, కేసీఆర్ దీక్ష పూనిన తర్వాత ఎక్కడికక్కడ జరిగిన పోరాటాలను గుర్తు చేస్తూ అసలు 10 days that shook the world అని మనము రష్యన్ విప్లవం గురించి రాసిన పుస్తకం చూసినాం, కానీ మా కళ్ళెదుట మేము చూసినాం సార్ ఇట్లా ఉంటుందని చెప్పి మేము ఎన్నడూ ఊహించలే ప్రజా పోరాటాలు. ఇవన్నీ సాక్ష్యం. ఇవాళ ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, ఈ ఒక్క ఆయనట కూర్చొని అడ్డం పడతాడట, పెత్తనం చేస్తాడట, మనం బడి ఉంటామట, ఇట్లా భయపడితే ఎట్లానండి? ఈయన కూడా దించుతాం, ఈయన కూడా అడ్డం పడితే ఈయన కూడా దించుతాం. ఇంకోవల్ని న్యాయం జరిగేదాకా పోరాటం సాగుతూనే ఉంటుంది. కాకపోతే చరిత్ర ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు పరిష్కరించగలదో అన్నింటినే లేవనెత్తుతుంది. అన్నింటినీ ఒకటేసారి పరిష్కరించజాలదు. కానీ అక్కడి నుంచి పోరాటం అవుతుందా? ఆగదు, ముందుకు పోతుంది. మళ్ళీ న్యాయాన్ని సాధించే వరకు ఈ పోరాటం అనేది అనివార్యంగా ముందుకు సాగుతుంది. ఒకటే తేడా ఏంటంటే అప్పుడు పెత్తనం చేసేటోడు కొట్లాటోళ్ళు ఇద్దరు కూడా ఆంధ్ర వాళ్ళే, ఇప్పుడు ఇద్దరు కూడా 2 పాత్రలు కూడా మనే. ఇప్పుడు ఈ చరిత్ర మళ్ళీ మనమే రాసుకుంటాం, ఈ పోరాటం మనమే నిర్ణయించుకుంటాం, ఈ మార్పును కూడా మనమే తెచ్చుకుంటాం. దానికి సికింద్రాబాద్ అనేది షురువాద్ మాత్రమే అని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నా. మీరు ఒక్క సికింద్రాబాద్ను చూడకండి. భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తానంటే వరంగల్లో 24 గ్రామాల ప్రజలు చేసిన తిరుగుబాటు మామూలు తిరుగుబాటు కాదు అది. ఈయన ముఖ్యమంత్రి గారు మన యువరాజు గారు కేటీ రామారావు గారు రేపు పోయి మెదక్ల నిమ్స్కు పునాది రాయి వేసి వస్తాడట. 24 గ్రామాలలో భూమి గుంజుకుంటే వాళ్ళు ఊకుంటారానండి? ఊకుంటారా? వాళ్ళ బతుకు తెరువు గుంజుకుంటుంటే, వాళ్ళకు జీవనోపాధి లేకుండా చేస్తుంటే, అరే నీ వ్యాపారాల కోసం వాళ్ళ భూమి గుంజుకొని నువ్వు దందాలు చేస్తుంటే ఇది ఎక్కడి నీతి నాకు అర్థమైతలేదు. వెనకడికి ఫ్యూడల్ దొరలు గుంజుకోగా చూసినాం, కానీ ఇప్పుడు ఈ కళ్ళెదుట ఈ గవర్నమెంట్ గుంజుకుంటున్న ఫార్మాసిటీ 20,000 ఎకరాలు రైతులకు సంబంధించిన భూమి, ఒక్కొక్క ఎకరం కోసం ఎట్లా తనలాడుతున్నారో మీరు చూడండి. ఇయ్యాలటికి కూడా పోరాటం ఎట్లా నడుస్తున్నదో చూడండి. మనుషులు వదిలిపెడతారని ఎందుకు అనుకుంటారని? అస్సలు వదిలిపెట్టరు. ఇవాళ ప్రతి ఊళ్ళో నిమ్స్ కోసం జహీరాబాద్ దగ్గర ప్రతి ఊళ్ళో ఇవాళ ఘర్షణ అవుతున్నారు. మీటింగ్కు రమ్మని వాళ్ళు, నువ్వెవరు నన్ను పిలవటానికని వీళ్ళు, ప్రతి ఊళ్ళో ఇవాళ ఘర్షణ జరుగుతున్నారు. మనం అనుకుంటున్నాము ఇవాళ ఇంకా ఏదో మొదలు కాలేదని, అయింది. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దండ ఇటేతునా నేను అటేతునా అనేది ఇవాళ నిర్ణయం చేసుకోవాల్సిన సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తెలంగాణను దోచుకుంటున్న కుటుంబం వేప ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం ఎక్కడికక్కడ సంఘటితమవుతున్న ప్రజల వైపు అనేది ఇలా తేల్చుకోవాల్సినటువంటి సమయమే. తేల్చుకోవటానికి ప్రజలు సంసిద్ధంగానే ఉన్నారు. మనం ఐక్యమైన కాకుండా ఇంకో లీడర్షిప్ పుడుతుంది, వాళ్ళైనా దాన్ని నడిపిస్తారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలా కీలకమైందంటే ఈ ఉద్యమాలన్నింటినీ ఒక సమాహారంగా పేనుకొని రాగలిగితే, ఎక్కడికక్కడ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని నిర్మించగలిగితే, అది వాళ్ళ మనం జయశంకర్ నుంచి కూడా అంజన్న నుంచి నేర్చుకోవాల్సింది. ఎవ్వరు లేని రోజుల్లో ఆ పాట రాస్తే తెలంగాణలో విప్లవమే వచ్చింది. జయశంకర్ గారు తెలంగాణ నినాదాన్ని, అది కేశవరావు జాదవ్ గారు తర్వాత వీళ్ళంతా లేసి ఆ రోజు తెలంగాణ అనకపోతే, 89లో బసంత్ టాకీస్లో మీటింగ్ పెట్టకపోతే ఇది ఇవాళ దాకా సాధ్యమయ్యేదా? మన పాత్ర ఒకటి ఉంది.
మనమే నిర్ణయించుకోవాల్సింది ఉంది అని చెప్పి నేను చెప్పదలిచిన. మనం నిర్ణయించుకోవాలి, ఇంకా సమయం వచ్చింది. జయశంకర్ గారు అన్నారు తెలంగాణ వచ్చినాక అభివృద్ధి కోసం మరో పోరాటం అవసరమని. ఆ పోరాటం కష్టంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా నడుస్తుంది, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తే నేను ఆశ్చర్యపోయినా. ఈయన ఇట్లే అంటలే అనుకున్నా. కానీ మా ఇల్లు తలుపులు పగలగొట్టిన రోజు నాకు అర్థమైంది సార్ ఎంత దూరదృష్టితో చెప్పిండో అని. ఇవాళ నేను కూడా చెప్పదలుచుకుంది ఒకటే, తప్పనిసరిగా తెలంగాణ అనేది ఒక మజిలీ మాత్రమే. ప్రజాస్వామిక తెలంగాణ మన అంతిమ లక్ష్యం. అది నెరవేరేదాకా మన పోరాటం సాగవలసిందే, సాగుతుంది. కానీ సాగాలంటే చరిత్ర తెలిసి ఉండాలి. నేనే కొట్లాడినా, మేమే ఈ తెలంగాణను తెచ్చినామని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మార్పు జరుగుతుంది. ఎవరో తెచ్చిండ్రు వాళ్ళు ఏలుకుంటున్నారు అన్నన్ని రోజులు తెలంగాణ మారదు. ఈ బుక్కు ప్రాధాన్యత నా దృష్టిలో, పరీక్ష కోసం మీరు చదువుకోండి కానీ నా దృష్టిలో పుస్తకం ప్రాధాన్యత ఏంటంటే మేమే కొట్లాడి తెచ్చుకున్నాం అనేది అర్థమవుతున్నది. ఎప్పుడైతే ఇది మా తెలంగాణ అని అర్థమవుతుందో ఏలుకోవటానికి సిద్ధపడతావు. అప్పటిదాకా నువ్వు సిద్ధపడవు. దానికి సిద్ధపడవలసిన సందర్భము, సమాచారము, భావవ్యాప్తి పుస్తకం అందిస్తున్నందుకు నేను రచయితలను మరొకసారి అభినందిస్తూ, మంచి పుస్తకం, మంచి డిజైను, మంచి సమాచారం తప్పకుండా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ మరొకసారి వారికి అభినందనలతో మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను ఒక టీచర్ కొడుకున్నాను. మై ఫాదర్ వాజ్ ఎ టీచర్. అప్పట్లో టీచర్లకు ఒక ఉండే ఆనవాయితీ ఏంటంటే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడనే ఉండేది. ఇప్పట్లాగా అప్ అండ్ డౌన్ సంస్కృతి లేదు. మా ఫాదర్ మంగపేటలో పనిచేసినప్పుడు నేను మంగపేటలో నా చదువు స్టార్ట్ అయింది. తర్వాత మా ఫాదర్ లెక్చరర్గా ప్రమోట్ అయ్యి మైబాద్కి వచ్చినప్పుడు మైబాద్లో చదువుకున్నాను. మైబాద్ జూనియర్ కాలేజ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఐ గాట్ ఎలక్టెడ్ యాజ్ ఏ కాలేజ్ ప్రెసిడెంట్. నా తర్వాత ఎలక్షన్స్ పోయినాయి విత్ థంపింగ్ మెజార్టీ. లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి నేను పోటీ చేశాను, గెలిచాను కూడా. అప్పుడు మా ఆలోచనలన్నీ కూడా ఈ సమాజంలో అంటే అప్పుడున్న సమాజం కన్నా ఇంకా బెస్ట్ సొసైటీ కావాలని మేము కోరుకున్నాం, మంచి సొసైటీ కావాలని కోరుకున్నాం. కాబట్టి అప్పుడు లెఫ్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేశాం. దాని తర్వాత కనిశ్రామ్ గారు బాగా ఇక్కడ తిరుగుతున్నప్పుడు నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను. ఆయన ఉపన్యాసం ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేశాను నేను, ఇంకా బెస్ట్ సమాజం వస్తుంది అనుకొని. దాని తర్వాత శ్రవణ చెప్పినట్టుగా సామాజిక మార్పు రావాలనుకొని సామాజిక మార్పు కోసం ఎవరైతే పిలిపించారో వాళ్ళతో కూడా కలిసి పనిచేశాం. అంటే అల్టిమేట్గా ఒకటే తపన, అదేంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ ఏ బెటర్ సొసైటీ. అంటే ఎప్పుడు సమాజం అనేది ఎప్పటికీ మారుతూ ఉండాలని కోరుకుంటాం. నేను ఇష్టపడే ఒక స్లోగన్ ఐఎమ్ కోడింగ్ యూ, దట్ ఈస్ హెరాక్లిటో స్లోగన్. యూ కాంట్ స్టెప్ ఇన్ ఏ రివర్ ట్వైస్. నదిలో రెండవసారి అడుగుపెట్టలేవు. నదిలో రెండవసారి అడుగుపెట్టలేవనే ఒక గ్రీక్ స్లోగన్ మనకు ఏం చెప్తుంటుందంటే, రివర్ ఈజ్ ఎ ఫ్లో. ఒక నది పాయ వస్తుంది, నీ పాదాన్ని ముట్టుకుంటుంది, ముద్దు పెడుతుంది, నీ పాదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మళ్ళీ నీ పాదాన్ని టచ్ చేసే నీటిపాయ కొత్త నీటిపాయ. ఏ నీటిపాయ అయితే నీ పాదాన్ని ముట్టుకుందో, ముద్దు పెట్టుకుందో, ఆ నీటిపాయ నువ్వు పొందలేవు, అది వెళ్ళిపోతుంది. జీవితము అంతే. ఒక క్షణం వస్తుంది, నీతో గడుపుతుంది, కాసేపటికి ఆ క్షణం నీ నుంచి అదృశ్యం అయిపోతుంది. మళ్ళీ నీ జీవితాన్ని టచ్ చేసే క్షణం ఏదైతుందో అది కొత్త క్షణం. జీవితంలో అనేక అనుభవాలు ఉంటాయి, కాబట్టి ప్రతి క్షణం జీవితంలో విలువైందే. ఆ ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. అట్లాగే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు ఇదే విమలక్కతో కలిసి వెహికల్లో నేను, విమలక్క, దిలీప్ గారు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, మాతో టీం. దాదాపుగా నాకు తెలిసి నేను తెలంగాణలో తిరగని ప్లేస్ లేదు. అన్నీ మహబూబ్నగర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు అనేక ప్రాంతాల్లో పోయినాం. విమలక్క ఉంది కాబట్టి జనం గుంపు కూడేదా, ఆ గుంపులో ఒక ఉపన్యాసకుడిని అంతే చెప్పేది. అంతే. ఇది వెరీ చిన్నటి పెద్దగా మేము పెద్ద సాహసాలు చేసింది ఏం లేదు. అట్లాగే నాకు దిలీప్ గారు ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎక్స్పోజర్ ఇచ్చారు. అదేంటంటే అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ, అజిత్ సింగ్ గారి పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన పార్టీ. ఆ పార్టీకి నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పుడు ఐ విజిటెడ్ ఆల్ ఇండియా, మొత్తం భారతదేశం మొత్తం తిరిగాను. తిరిగి భారతదేశంలో ఈ చిన్న రాష్ట్రాల డిమాండ్ ఎక్కడెక్కడైతే ఉందో, అది గూర్ఖా ల్యాండ్ కావచ్చు, బుందేల్ఖండ్ కావచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో వాళ్ళతో నేను అడ్రస్ చేశాను. నేను ఆ టైంలో నేను అనేక మంది, ఈరోజు మంత్రులుగా ఉన్నారు ఒకరిద్దరు, మిగతా వాళ్ళు లేరు,
వాళ్ళందరూ కూడా నేను ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చాను. కోదండరామ్ సార్కి బాగా తెలుసు. ఒక మిత్రుడు ఉండే, ఆయన పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆయన కోదండరామ్ సార్ కోవర్ట్, ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. కోదండరామ్ సార్ ఎవరిని కలుస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ 10 నిమిషాలు ఆయన బాత్రూమ్ కనిపోయి ఫోన్ చేసేది ఒక దగ్గరికి అన్నట్టు. ఆయన కోదండరామ్ సార్కి తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసేది. సరే, ఏదేమైనా కూడా అవన్నీ నేను సాక్ష్యం, సజీవ సాక్ష్యం. తెలంగాణ మొట్టమొదటిసారిగా తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణలో చివరి వరకు నేను సజీవ సాక్ష్యంగా ఉన్నాను. కాబట్టి నేనేదైతే సాక్ష్యంగా తీసుకున్నానో అవన్నీ పాఠాలు చెప్పాను. 2016లో ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు చెప్పలేదు, అంటే అనుభవంలో వి ప్రకాష్ అన్న ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన ఆఫ్రికాకు పోయినాడు కొంతకాలం. అప్పుడు ఆయనే నాకు ఫోన్ చేసి, రియాజ్ నువ్వు ఒక్కడివే ఇది పూర్తి చేయగలుగుతావని చెప్పేసి ఆయన అప్పుడు సాక్షిలో అక్కడికి రాసేది. ఆయన రైటింగ్స్ నేను కంటిన్యూ చేశాను, ఆయన పేరుతోనే కంటిన్యూ చేశాను. అలాగే ఆయన పుస్తకం రాసిన తర్వాత కూడా నా పేరు పెట్టుకున్నాడు, ఆయన ప్రేమగా పెట్టుకున్నాడు. నేను మొట్టమొదటిసారిగా తెలుగు ఎడిషన్ రాసినప్పుడు కూడా పుస్తకాన్ని నేను గుడ్డిగా రిలీజ్ చేయలేదు. అది కోదండరామ్ సార్ దగ్గర పంపించి దాన్ని మొత్తం ఎడిటింగ్ చేయించి పంపించాను. అది ఈ పుస్తకం ఓన్లీ ప్రైమరీ బుక్ మాత్రమే. లక్ష్మణ్ సార్ చెప్పిందని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అది ఎందుకోసం అంటే ఈ తెలంగాణ మీద ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. వాట్ ఐఎమ్ సేయింగ్, తెలంగాణ మీద ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం పుస్తకం వచ్చింది. నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఐఎమ్ రైటింగ్ ఆర్టికల్స్. 1 పేజీ ఇస్తున్నాడు శ్రీనివాస్ నాకు, మొత్తం రాస్తున్నాను. ఇంకా చదవాలి మనం, అంటే తెలంగాణ మీద అధ్యయనం కూడా పూర్తిగా లేదు. అట్లాగే మా సార్ వేముల నరేంద్రన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అంటే ఏ చైతన్యం కోసం అయితే మనం ఏ చైతన్యం అయితే ప్రజలకు పరిచయం చేయాలో ఆ పరిచయం చేయడానికి ఈరోజు మీడియా ఒక గొప్ప వేదిక ఉంది. ఆ మీడియాలో అథెంటిక్గా తెలంగాణ ఏ పార్టీ అయితే ఇచ్చిందో ఆ పార్టీ వైపు నుంచి నాకు మాట్లాడే అవకాశాన్ని నరేంద్రని ఇచ్చారు, నేను మర్చిపోలేను. అలాగే ఈ మొత్తం పుస్తకంలో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే సుధాకరణ రాసిన ముందు మాట, అలాగే మా పస్నూరు రవీందర్ రాసిన ముందు మాట. పస్నూరు రవీందర్ నాకు జూనియర్, కానీ పస్నూరు రవీందర్ అతను అంటే జీవితాన్ని అనుభవించి, అంటే జీవితాన్ని అంటే కష్టం అంటే ఏంటో తెలుసుకొని ఒక రిక్షా కార్మికుడి కొడుకుగా తన జీవితం జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండి మనల్ని అందరినీ గైడ్ చేశారు. ఇక్కడ అద్భుతంగా నడిపారు ప్రోగ్రాం. ఆయన నా మార్గదర్శి. కోసం ప్రజలు ఎక్కడి నుంచో ఊడిపడే వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే సుధాకర్ అన్న టైం మిషన్ అనే టైటిల్ తోటి తెలంగాణలో అనేక విషయాలు ప్రస్తావించుకుంటూ వచ్చారు, ముందు మాట్లాడతాడు ఆయన. కాబట్టి నేను చివరిగా నేను పెద్దగా మాట్లాడడానికి సిద్ధపడేం లేదు. నేను ఇలా చాలా హ్యాపీగా ఎందుకున్నానంటే నాకు స్టూడెంట్ లైఫ్ అంటే చాలా ఇష్టం. అక్కడ కూర్చున్నా, నేను మీరందరూ మాట్లాడుతుంటే ఒక స్టూడెంట్ లాగా కూర్చున్నా. మీరందరూ కూడా దిస్ ఈస్ ద రైట్ జర్నీ. అంటే మనము స్టూడెంట్గా ఉన్నప్పుడే మనం ఏమైనా నేర్చుకోగలుగుతాం. మనం విమలక్క మా ఇంట్లో అనేక రోజులు ఉంది ఉద్యమ కాలంలో. మేము రాత్రిపూట అన్నం తిన్నాక నేను విమలక్క కలిసి ఆ రోడ్ల మీద మేమందరం, మా పిల్లలు, విమలక్క, మా జీవిత సహచర్యం కలిసి నైట్ వాకింగ్ పోయేది, పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. అలాగే బ్రదర్, ఆయన ఒక మెడికల్ డాక్టర్, ఆయన కూడా నాకు చాలా అధ్యయనంలో కానీ మిగతా దాంట్లో అది ఉన్నారు. నేను ఒక టీచర్ కూడా కాబట్టి చదివి అలవాటు నేర్చుకున్నాను. నేను చదివింది నేర్చుకున్నది అంత రాశాను, అంత మించి ఏం లేదు. దాదాపు కూర్చున్న అందరూ కూడా వరంగల్లో మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నా బ్రెయిన్లో ఉన్నాయి. చివరిగా ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే తెలంగాణ సమాజం అనేది ఒక ఆదర్శవంతమైన సమాజం. ఐఎమ్ కమింగ్ టు ది టాపిక్. తెలంగాణ సమాజంలో మనం ఆరాధించే దేవతలు కూడా ప్రకృతి దేవతలు. ఎల్లమ్మ తల్లి, గ్రామం యొక్క ఎల్లలను కాపాడే తల్లి ఎల్లమ్మ తల్లి పూజిస్తాం, మనం గ్రామాన్ని పూజిస్తాం. పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి. తెలంగాణలో మాతృస్వామిక వ్యవస్థ ఉంటుంది. అంటే ఎందుకంటే ఆడవాళ్ళే వ్యవసాయం చేసేది, నీళ్లు పాలించేది. కాబట్టి నదులన్నిటి పేరు భారతదేశంలో కానీ తెలంగాణ కానీ పేరులో ఆడవాళ్ళే పేర్లు ఉంటాయి. కట్ట మైసమ్మ ఉంటుంది తప్ప కట్ట మైసై ఉండడు. ఒక గొప్ప చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఒక మాతృస్వామిక వ్యవస్థ ఇక్కడ ఉండే తెలంగాణలో. అందుకోసం తెలంగాణలో మనం ఏ చెరుకు పోయినా ఎక్కడికి పోయినా కూడా స్త్రీమూర్తులే కనిపిస్తారు. అలాగే తెలంగాణలో ఒక జనపద సంస్కృతి ఉండేది. అస్సాక రాజ్యం, బాహుబలి అనే ఒక జైనమత గురువు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ఫస్ట్ స్కూల్ కూడా తెలంగాణలో స్టార్ట్ అయింది. మనకు గోదావరి నది ప్రవహించి వస్తున్నప్పుడు ఖానాపూర్ మండలం ఉంటుంది, ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఉంది. అది 7 పాయలుగా చీలిపోతుంది. ఆ 7 పాయల మధ్యలో ఒక ఊరు ఉంటుంది, దాని పేరు బాదనకుర్తి. అక్కడ ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయింది తెలంగాణలో.